హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మీకు పాస్తా అనేది ఈజీగా ఎలా రెడీ చేయాలో ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైం వీడియో అనేది తీస్తున్నానండి. వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతుందండి. ఫస్ట్ నేను ఏంటంటే టొమాటో తీసుకున్నాను. సో ముందర మీకు ఆల్రెడీ చూపెట్టాను. ఆనియన్స్ కూడా తీసుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలంటే ఈ పాస్తా చేయడానికి టొమాటో, ఆనియన్, ఇంకా మ్యాగీ మసాలా, గరం మసాలా అండ్ సాల్ట్ అండ్ ఆయిల్ ఇవి ఉంటే చాలు. సో ఫస్ట్ మనం నూడిల్స్ ఏదైతే ఉడకపెట్టుకుంటామో సేమ్ ప్రాసెస్ చేయాలండి. వాటర్లో ఆయిల్ పోసి ఈ పాస్తా అనేది ఉడకపెట్టాలి. సో కంప్లీట్గా ఉడకపెట్టకూడదండి ఈ పాస్తా అనేది. చూడండి, సో మొత్తం ఉడకదు. మొత్తం ఉడికితే ఏమవుతుందంటే మొత్తం స్టిక్కీ అయిపోతుంది. సో 60-70% అనేది కుక్ చేయాలి పాస్తా అనేది. అప్పుడు స్టిక్ అవ్వదు. మనం ఆయిల్ వేస్తే ఏంటంటే పాస్తా అనేది ఒకటికి ఒకటి అతుక్కోకూడదు అని చెప్పి ఆయిల్ అనేది కూడా వేస్తాము. సో ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. సో నేను వడగొడుతున్నాను. సో షింక్ అనేది క్లీన్గా ఉంది. జస్ట్ అందులో ఒక బౌల్ పెట్టి దాంట్లో అది వంపుతున్నాము. వాటర్ అన్నీ తీసేయాలన్నమాట. సో వాటర్ని తీసిన తర్వాత ఇలా వస్తుంది చూడండి. అక్కడ మొత్తం ఉడకలేదు, కంప్లీట్గా నేను ఉడకనివ్వలేదు. పాస్తా అనేది ఇట్లా ఉంది. సో అది కొంతసేపు పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక గిన్నె ప్యాన్ తీసుకుని అందులో సరిపడా ఆయిల్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను 3 ఆనియన్స్ ఇంకా 3 టొమాటోస్ చాప్ చేశాను కాబట్టి దానికి సరిపడా ఆయిల్ అనేది నేను చేస్తున్నాను. సో మీకు ఇక్కడ అనిపించవచ్చు ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాను, కానీ తర్వాత ప్రాసెస్ ముందుకెళ్తుంటే మీకు తెలుస్తుంది కరెక్ట్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ అనేది యూజ్ చేశానని. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత నూనెది ఏదైతే గిన్నె ఉందో సో అది స్టవ్ మీద పెట్టేసేయాలి. సో ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత మనము అందులో ఆనియన్స్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ చూడండి ప్రాసెస్ అనేది నేను స్టవ్ వెలిగించి గిన్నె పెడుతున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే కొందరు ఏంటంటే ఆనియన్ ఇంకా టొమాటో వేసిన తర్వాత సాల్ట్ వేస్తారు, కానీ నేనేంటంటే ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఆనియన్స్ వేసిన తర్వాత సాల్ట్ అనేది వేసేస్తాను. సో ఇక్కడ మనం సాల్ట్ కూడా క్వాంటిటీ చూసుకోవాలి. ఇప్పుడు మనం పాస్తా పెట్టేటప్పుడు ఒకవేళ సాల్ట్ వేసుకున్నాం అనుకో అందులో, ఇప్పుడు పాస్తా ప్రాసెస్ చేసేటప్పుడు కొంచెమే సాల్ట్ అనేది తీసుకోవాలి. లేకుండా అక్కడ అసలు సాల్టే యూజ్ చేయలేదంటే ఇక్కడ సాల్ట్ అనేది ఎక్కువ యూజ్ చేయాలి. సో ఆయిల్ వేడెక్కిందండి, నేను ఆనియన్స్ అనేది వేసిస్తున్నాను. ఆనియన్స్ అనేది కొంతసేపు వేగనివ్వాలి. సో కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు ఉంచాలి అట్లా ఆనియన్స్ అనేది. సో ఇక్కడ ఏంటంటే కొంతసేపు అయిన ఆనియన్స్ ఉడికేటప్పుడే ఫ్రై అయ్యేటప్పుడే నేను ఏం చేస్తున్నాను అంటే సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ యూజ్ చేశానండి సాల్ట్ అనేది. సరిపడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను తక్కువ ఎందుకు యూజ్ చేశానంటే పాస్తా ఆల్రెడీ ఉడకపెట్టేటప్పుడే నేను అది సాల్ట్ అనేది వేసుకున్నాను. సో ఇక్కడ బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అనేది సాల్టే యూజ్ చేస్తున్నాను. సో ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కొంతసేపు ఆగిన తర్వాత మనం టొమాటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడే టొమాటోస్ యాడ్ చేయొద్దు, కొంతసేపు ఉల్లిపాయలు అనేది ఫ్రై అవ్వనియాలి ఇలానే. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆయిల్ అనేది కొంచెం ఉంది. సో కొంచెంసేపు అయిన తర్వాత చూడండి ఆయిల్ అనేది అంత ఎక్కువ కనిపించదు మీకు, ఎందుకంటే మనం ఇందులో ఇంకా టొమాటో యాడ్ చేస్తాం కదా. సో తర్వాత మసాలాస్ అన్నీ యాడ్ చేసేటప్పటికి. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను ఏం సాసెస్ యూజ్ చేయట్లేదండి. సోయా సాస్, టొమాటో సాస్, చిల్లీ సాస్ ఏమి యూజ్ చేయట్లేదు. జస్ట్ ఇది సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుంది మ్యాగీ మసాలాతో చేసుకుంటే. ఇక్కడ పాస్తా మసాలా కూడా యూజ్ చేయొచ్చు, బట్ మెయిన్ ఏంటంటే మ్యాగీ మసాలా యూజ్ చేస్తే విత్ గరం మసాలా కాంబినేషన్తో సూపర్ టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ ఆనియన్స్ అనేది వేగుతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి సాల్ట్ చూడండి, ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్, అది మొత్తం టేబుల్ స్పూన్ కాదు, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యూజ్ చేశాను. మీకు కొంచెం ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ కూడా యూజ్ చేయొచ్చు. మేము సాల్ట్ అనేది తక్కువ యూజ్ చేస్తాం కాబట్టి అంత వేసుకున్నాం అనమాట. చూడండి, సో ఇంత సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఇక్కడ టమాటాస్ యాడ్ చేయాలి. సో టొమాటోస్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను 3 టొమాటోస్ తీసుకున్నాను, ఎందుకంటే మనం ఎలా అయితే ఉల్లిపాయది అంటే ఆనియన్ది క్వాంటిటీ తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ ఆఫ్ టొమాటోస్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కూడా తీసుకుంటే కొందరికి ఆనియన్స్ ఎక్కువ ఇష్టం, టమాటోస్ ఎక్కువ ఇష్టం, వాళ్ళకి సరిపడా తీసుకోవచ్చు. నేనైతే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాను ఉల్లిపాయలు ఇంకా టొమాటోస్ అనేది. ఇక్కడ చూడండి కలర్ చేంజ్ అవుతూ ఉంది ఆనియన్స్ది. సో ఇప్పుడు మనం టొమాటోస్ అనేది యాడ్ చేయాలి నెక్స్ట్.
నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే టొమాటోస్ ఆనియన్స్ ఇంకా టొమాటోస్ వేగిన తర్వాత కొంచెంసేపు అలానే ఉడకనివ్వాలి. సో చూడండి అక్కడ ఇప్పుడు మనం ఆనియన్స్ అది టొమాటోస్ యాడ్ చేస్తుండగా తర్వాత ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఆయిల్ అనేది కొంచెమే కనిపిస్తుంది. అంటే ఇందాక ఎంతైతే ఆయిల్ మనకు కనిపించిందో అది కనిపించదనమాట. సో ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని కొంచెంసేపు అలానే ఉడకనివ్వండి. సో ఎందుకంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మనం ఓన్లీ మసాలాస్ అనేది యాడ్ చేసుకొని ఆ పాస్తా అనేది మిక్స్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనం గరం మసాలా యూస్ చేయాలి. మీకు చూపెడతాను నేను ఏదైతే మ్యాగీ మసాలా ప్యాకెట్స్ యూస్ చేస్తున్నానో ఆ ప్యాకెట్స్ కూడా మీకు చూపెడతాను. గరం మసాలా కూడా ఏ ప్యాకెట్ యూస్ చేస్తున్నానో నేను మీకు చూపెడతాను. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే గరం మసాలా మనకి టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. సో ఇక్కడ చూడండి ఇవి మ్యాగీ మసాలా అనేది మనకు 5 రూపీస్ ప్యాకెట్స్ దొరుకుతాయి బయట, అవి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి గరం మసాలా. ఈ గరం మసాలా అనేది యూజ్ చేస్తున్నాను నేను. చూడండి కొంచెమే, ఎక్కువ ఏం వేయట్లేదు. ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. సో ఘాటు అనేది వస్తుంది. సో నేను ఇంత సరిపడా గరం మసాలా అనేది తీసుకున్నా. నెక్స్ట్ దీని తర్వాత 3 మ్యాగీ మసాలా ప్యాకెట్స్ అనేది యాడ్ చేసుకున్నా. ఎందుకంటే నేను 400 గ్రామ్స్ ఆఫ్ పాస్తా చేస్తున్నాను కాబట్టి దానికి 3 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ మసాలా. సో ఇక్కడ మ్యాగీ మసాలా వేసేటప్పుడు వీడియో అనేది తీయడం మర్చిపోయాను. సో చూడండి మ్యాగీ మసాలా ఇంకా గరం మసాలా అంతా కలిపి మిక్స్ చేసేయాలి మొత్తం దీంతో. సో ఈ మొత్తం అనేది కొంచెంసేపు అట్లానే ఉండనివ్వాలి. ఉంచిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం పాస్తా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. సో ఒకేసారి మొత్తం వేసుకునేసరికి మొత్తం అంటుకోవడం అలా ఉంటుంది. కానీ ఇక్కడ అంటుకోదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్ అనేది వేసాం కాబట్టి. సో ఇక్కడ అంటుకునే ఛాన్స్ లేదు. సో కొంచెం కొంచెంగా వేసుకోవాలి, ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. చూడండి అసలు స్టిక్గా లేవు, డిఫరెంట్ మొత్తం అతుక్కుని ఏం లేదు. సో అలా వేసుకున్న తర్వాత మిక్స్ చేయండి పాస్తా అనేది. సో నేను కొంచెం వేసి మిక్స్ చేసిందే చూపెడుతున్నాను. సో ఎందుకంటే సేమ్ ప్రాసెస్ కదండి, ఇలా వేసి మిక్స్ చేసుకోవడమే కాబట్టి మొత్తం తీయడం ఎందుకు అని చెప్పేసి సో కొన్ని వేసుకుని మిక్స్ చేసి, అంటే కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేయాలి. సో ఒకవేళ అంతా కలిపి మిక్స్ చేసుకుని అది మీ ఇష్టము. నేనైతే కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేస్తూ ఉంటాను, అది ఈజీ అయిపోతుంది నాకు. సో ఇలా కొంచెంసేపు అది అయిపోయిన తర్వాత మొత్తం వేసిన తర్వాత కొంచెంసేపు ఉంచాలి పాన్ మీద. తర్వాత ఫైనల్లీ అది పాస్తా అనేది చూడండి ఇట్లా వచ్చేసింది. ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంది పాస్తా. సో ఐ హోప్ ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్